హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను 4 to 5 years బేబీ ఫ్రాక్ ఎలాగా కట్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇది మీటర్ క్లాత్ బ్లౌజ్ పీస్. చిన్నపిల్లలకి కాటన్ క్లాత్ ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా. ఈ కోరా అంచులు ఉన్నాయి కదా, ఈ కోరా అంచులు ఇలా దగ్గర చేర్చి ఇక్కడికి ఒక ఫోల్డింగ్ అయింది కదా, అలాగే ఇంకొక ఫోల్డింగ్. ఇలా ఫస్ట్ మనం బాడీ తీసుకుంటాం. ఇలా నీట్గా సర్దుకొని ఆది ఫ్రాక్ ఉంది కదా, ఇది ఫస్ట్ మనం ఈ బాడీ పార్ట్ తీసుకుంటాము. ఆ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది మనం కింద దీని ఫ్రిల్స్కి వాడతాం. ఫస్ట్ నేను మెయిన్ బాడీ తీస్తున్నానండి. ఈ ఫ్రాక్ ఎలా ఉందో అలా పెట్టుకుని ఖర్చుగా వదిలేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుగా వదిలేసి మనం ఏదైతే డ్రా చేస్తామో దాని మీద ప్లేస్ చేసుకుని దీనికి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుని ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవడమే. ఇదిగో నెక్ ఇక్కడ వరకు ఉంది. ఇది స్టార్ నెక్. అలాగే షోల్డర్ ఇది అక్కడ వరకు ఉంది. మన ఖర్చులోకి ఇలా ఫ్రాక్ ఎలా ఉందో అలాగే అది అసలు ఇక్కడికి ఉంది. ఇది ఖర్చులోకి ఇంతవరకు మనం డ్రా చేసుకుని మనం ఖర్చుకి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఇది అసలు ఇక్కడికి ఉంది. మనం ఖర్చుకి 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా ఎలా ఉన్నది అలా తీసుకోవచ్చండి. దీనికి ఏమీ కొలతలేమీ అవసరం లేదు. ఇలా చూసుకోవాలి. చంక ఇది 4.5 ఉంది, 4.5 పెట్టుకోవాలి. అలా చూసుకోవచ్చు. చిన్నపిల్లలదే కాబట్టి ఇది ఉన్నది ఉన్నట్టే తీసేసుకోవచ్చు. ఈ చంక ఎంతవరకు ఉన్నదో అలాగా నేను అసలే తీస్తున్నాను, మళ్ళీ ఖర్చుకు పెడతాను. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ మార్క్ చేస్తాం కదా, ఈ మార్కు కలిపేసుకోవాలి. అలాగే ఇందాక అసలు డ్రా చేస్తాను కదా, ఇప్పుడు ఖర్చుకి ఒక 1/2 ఇంచు డ్రా చేస్తున్నాను. ఒక 1/2 ఇంచు అయితే సరిపోద్ది నెక్కకి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. అంటే ఇలా ఫోల్డ్ చేస్తాం మనం, ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి ఇక్కడ. ఇలా ఇప్పుడు నేను ఎలా డ్రా చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. అలాగే నెక్ తర్వాత కట్ చేస్తాను. అదర్ నెక్ షేప్ వేరు, బ్యాక్ నెక్ షేప్ వేరు. ఇది విడివిడిగా కట్ చేద్దాం. అలాగే నడుము లూజు మనం టక్ పెట్టాం కదా, ఇక్కడికి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేద్దాం.
ఇది ఫ్రంట్. ఇది బ్యాక్. ఇలా పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఫ్రంట్ అయింది. బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకొని కొచ్చు తీస్తున్నాను. డ్రా చేసుకున్న ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇదండి బాడీ అయిపోయింది. ఇది స్లీవ్లెస్ కదా, హ్యాండ్స్ అక్కర్లేదు దీనికి. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పార్ట్ చూద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకుని అలాగే ఇలా ఫోల్డ్ చేసుకో. ఇలా పైకి పెట్టుకున్నది. ఈ పొడవు చూసుకుని కొద్దిగా ఖర్చు వదిలేసి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇది ఎంత పొడవు ఉందో అంత. ఇక్కడికి అసలు పొడవు ఒక లోపల ఫోల్డ్ చేయాలి కదా, ఇది 1 ఇంచు. అలాగే ఈ పక్కన కూడా ఇది ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇది జాయింట్ కట్ చేసుకుంటున్నాను. ఇవి జాయింట్ చేసుకోవాలి. ఇలాగా పీస్లో ఇలా జాయింట్ చేసుకుని ప్రెస్ పెట్టుకోవడమే. ఇలా జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఫ్రిల్స్ పార్ట్, ఇది బాడీ పార్ట్. అలాగే ఇది క్లాత్ ఉంది కదా మనకి, ఈ బెల్ట్లకి మనం ఈ క్లాత్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ చూపిస్తానండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.